డాకు మహారాజ్ మన బాలకృష్ణ గారు తీసిన ఈ ఫిలిం రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియో నుండి మరి చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, స్టోరీ లైన్ అయితే ఎలా ఉంటుందని మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్. ఆ తర్వాత మూవీ గురించి నాకు నచ్చిందా లేదనేది మాట్లాడుకుందాం. స్టోరీ లైన్ అయితే సింపుల్ వర్డ్స్తో చెప్పేస్తాను, ఎక్కువ కూడా సాగదీయద్దు, ఎందుకంటే ప్రెడిక్టబుల్ ఉంటాయి చాలా సీన్స్ కానివ్వచ్చు, సినిమా కానివ్వచ్చు ఆల్మోస్ట్. కానీ ఇది ఒక కంటెంట్ ఉన్న ఫిలిం మాత్రమే. అంటే నేను చెప్పుకోవాల్సి వస్తే మన బాబీ కోల్ గారు చేసిన ఆ స్క్రీన్ ప్లే చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా అంత హైప్ లేదు, ఇక్కడ కూడా అంత లోలో లేదు, మీడియం వేలో ఒక కంటెంట్ వైజ్గా తీసుకెళ్లారు అన్నట్టు అనిపించింది. సో ఓకే నైట్ అన్నట్టు స్టోరీ అయితే ఎలా ఉంటుందని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మీరు ట్రైలర్లో చూస్తూ ఉంటారు ఆ చిన్నపిల్లను. సో నానాజీ అని ఆ చిన్నపిల్ల అంటారు. సో అదంతా మీకు తెలుసు. ఆ చిన్నపిల్లని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు ఈ నానాజీ. అసలు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తాడు, అసలు ఏంటి బ్యాక్ స్టోరీ, అసలు ఏమవుతుంది అనేది మీరు ఫిలిం చూసినాక తెలుసుకోండి. ఎక్కువ కూడా ఎక్కడ కూడా రివీల్ చేసినా మీకు ఆల్మోస్ట్ మూవీ మొత్తం రివీల్ అయిపోతుంది, అది మాత్రం చెప్తున్నాను. సో మూవీని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా బ్రో థియేటర్లో అని అంటే ఒకటే చెప్తున్నా భయ, ఒక మంచి కంటెంట్ ఉన్న ఫిలిం, అది కూడా మన బాలయ్య గారితో నచ్చిన ఫిలిం. మరీ అంత ఓవర్గా ఉండకపోయినా కూడా, మన బాలయ్య గారు అంటే ఓవర్గా ఉంటాయి కానీ ఈ ఫిలింలో అది లేదు. నిజం చెప్పాలంటే అది లేదు, అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అది ద మ్యాటర్. సో అది గుర్తుపెట్టుకొని మీరు ఫిలింకి వెళ్ళిన వద్ద అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ హాఫ్ గురించి చూసుకుంటే ఆల్మోస్ట్ నానాజీ సీన్స్ అయితే మనం ఈ ఫిలింలో చూస్తాం. మన బాలకృష్ణ గారు ఒక క్యారెక్టర్లో ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్, ఆ పిల్ల చుట్టూ తిరిగే సీన్స్ అవన్నీ మీరు చూస్తూ ఉంటారు. ఆ పిల్ల విలన్స్ నుంచి కొంచెం కనెక్ట్ అయి ఉంటుంది. సో మీకు అర్థమై ఉంటుంది. సో మన బాలకృష్ణ గారు ఏం చేస్తారు అనేది మీరు ఫస్ట్ హాఫ్ లో చూస్తూ ఉంటారు. వెన్ కమింగ్ టు సెకండ్ హాఫ్, ఈ సెకండ్ హాఫ్ లో చూసేది డాకు మహారాజ్ క్యారెక్టర్. సో డాకు మహారాజ్ క్యారెక్టర్ ఆ ఎడారిలో ఏంటి, అదంతా ఏంటి అనేది ఆ సీన్స్ కనుక మీరు చూస్తే సెకండ్ హాఫ్ లో మీకు ఒక ఫిలిం గుర్తుకొచ్చే ఉంటుంది. అంటే మీకు ఒక రెండు ఫిలిమ్స్ గుర్తుకొస్తాయి. ఆ ఫిలిం నేను చెప్పకూడదు. సో మీరు చూసిన తర్వాతనే ఏ ఫిలిమ్స్ మీకే ఇమాజిన్ వదిలేస్తున్నా, అది మాత్రం చెప్తాను. ఓకేనా. అలా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ సీన్స్ మనకు తెలిసిపోయి ఉంటాయి భయ. ఆల్రెడీ మనకు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. అది మాత్రం పక్కా చెప్తాను అదన్న. అండ్ కాకపోతే ఆ క్లైమాక్స్ లో ఉండే ట్విస్ట్ మాత్రం నిజం చెప్తున్నా, అదొక అన్ప్రెడిక్టబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది నేను అనుకోలేను ఆ క్యారెక్టర్ వస్తుందని, కానీ అది ఇంకొక క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే మీరు ఫిలిం చూసినాక తెలుసుకోండి. అదన్నట్టు ఓవరాల్ గా ఇలా అయితే ఉంటుంది భయ డాకు మహారాజ్ అనే ఫిలిం. మొత్తం ఓవరాల్ గా ఫిలిం ఇలా ఉంటుంది. కంటెంట్ గురించి ఇలా మాట్లాడుకుంటే విలన్ ని చాలా పూర్గా చూపెడతారు భయ. విలన్ ని చాలా దారుణంగా, మరి అంత హైప్ లో అయితే లేదు, లో వేరియోలోనే తీసుకెళ్లిపోయారు మన బాబీ కోల్ గారు. ఓకే పర్లేదు, ఎక్కడికైనా మన బాలయ్య గారు ఉంటే ఆ స్క్రీన్ ప్రెజెంట్ లో బాగుంటుంది అనుకుంటే ఫిలిం వెళ్ళి చూడండి, అది చెప్తాను. అండ్ ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఓకే అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి వాళ్ళ రోల్ వాళ్ళు జస్టిఫై చేశారని నా ఫీలింగ్, అండ్ అది చెప్పుకోవచ్చు. అండ్ మూవీలో సాంగ్ డగిరి బగిరి అనుకుంటే ఒక సాంగ్ ఉంటుంది. సో సాంగ్స్ కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. సాంగ్ గురించి ట్రోలింగ్ నడిచింది కానీ ఓకే పర్లేదు, మన బాలకృష్ణ గారు కాబట్టి మినిమం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకుంటే సాంగ్ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. ఒకవేళ నెగిటివ్ వేలో తీసుకెళ్తే మీకే తెలియాలి ఇక, అదన్నట్టు. ఓకేనా. ఓవరాల్ గా ఇలా అయితే ఉంటుంది బాలయ్య మూవీ రివ్యూ, ఈ డాకు మహారాజ్ అనే మూవీ రివ్యూ. ఓవరాల్ గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ గేమ్ చేంజర్ మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో వెళ్ళి చూడండి. దట్స్ ఇట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.